సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అయితేనేమి, అలాగే వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ విషయంలో అయితేనేమి చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. అలాగే జేఎల్ఎం గ్రేడ్లను ఒక కొత్త వ్యవస్థ ద్వారా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్లకు సపరేటు ఒక రాజ్యాంగం రాసినట్లుగా వాళ్ళకి రెగ్యులేషన్స్ రాసి వాళ్ళకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు. అలాగే 2004 వరకు 1999 2004 వరకు విద్యుత్ సంస్థల్లో పెన్షన్ సౌకర్యం లేదు. గవర్నమెంట్లో అయితే ఉంది, కానీ ఒక విద్యుత్ సంస్థలను మాత్రమే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా అన్యాయమైన విషయము. అలాగే డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు ఇవ్వమని మాకు ఎప్పుడు గవర్నమెంట్తో మాకు ఎప్పటికీ సంబంధం లేదు, మాకు సపరేట్గా ఇచ్చేటోళ్ళు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తామంటున్నారు. అదే మరి ఆ పెన్షన్ విధానాన్ని అడిగితే 2004 వరకు గవర్నమెంట్లో ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వరంటే అది మీకు సంబంధం ఏంటంటారు. డిఏల విషయం వచ్చేటప్పటికి గవర్నమెంట్ లింకు పెడుతున్నారు చాలా విషయాల్లో కూడా. అలాగే మాకు రావాల్సిన 2,49,000 పే స్కేల్ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ కూడా సంవత్సరం రోజులు పనిచేసిన మా ఇంజనీర్లకు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇది చాలా దారుణమైన విషయం. మా ఇంజనీర్ వ్యవస్థను కూడా సరిగా ఉపయోగించుకోవడం లేదు ఈ యాజమాన్యాలు. అలాగే ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు కొనడంలో కానీ, మెటీరియల్ కొనడంలో కానీ చాలా అనుమానాలు ఉన్నాయి మాకు. ఆ విషయంలో కూడా విద్యుత్ ఉద్యోగులందరూ నిరసన దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఆ లాసెస్ అన్ని కూడా మా విద్యుత్ ఉద్యోగుల మీద చూపించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో దానికి ముడిపెడుతూ ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా మా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక నిమిషం